మారింది. టీడీపీ వచ్చింది కాబట్టి మన రాష్ట్రానికి అన్ని విధాల అభివృద్ధి తప్ప నాశనం అవటం అనేది మాత్రం పొరపాటున జరగదు. పోలవరం ప్రాజెక్టు పనిచేయాలంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టాడు. దాన్ని 75% దాకా చంద్రబాబు నాయుడు తెచ్చాడు. మళ్ళీ ఇప్పుడు ఆ ప్రాజెక్టు పూర్తి అవ్వాలంటే ఇంకా 4 నెలలు మొదలు పెడతామని హామీ ఇచ్చాడు. అది కంపల్సరీగా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లోనే ఆ ప్రాజెక్టు పూర్తి అవుద్ది. ఎన్ని ప్రాజెక్టులు ఉన్నాయి మన ఆంధ్రప్రదేశ్లో? ఎత్తిపోతల పథకాలు ఉన్నాయి, దేంట్లో ఈ పథకాలు ఉన్నాయి. కనీసం జగన్ గెలిచాడు, బాగానే ఉంది. దొంగోట్లు వేపించుకున్నాడు, ఏం చేశాడో గెలిచాడు, బాగానే ఉంది. ఒక్కరోజున విజయవాడ మన అమరావతి అది ఎంతంత మేధావులతో ఓపీ చేపించాడు అమరావతి చంద్రబాబు నాయుడు గారు. ఎంతంత మేధావుల్ని ఎక్కడి నుంచి తెప్పించి ఓపెన్ చేశాడు. అమరావతి మన ఆ రాష్ట్ర ఆంధ్రప్రదేశ్కి అమరావతి రాజధాని అయితేనే అన్ని విధాలా బాగుంటుందని నిర్ణయం తీసుకొని చేశాడు. దాన్ని ఏం చేశాడు వైఎస్ జగన్? ఒక పిల్లోళ్ళలాగా ఏం తెలవని కోతి కొబ్బరి చిప్ప దొరికితే ఎలా ఉంటుందనే వ్యవహారంతోనే ఆ పార్టీ 5 సంవత్సరాలు కూడా అలాగే చేశాడు. ఆ పార్టీ నాశనం అయిపోవటానికి, ఓడిపోవటానికి కారణాలు అన్నీ అయ్యే. సరే ఇన్ని సంవత్సరాలు 5 సంవత్సరాలు చేశాడు. ఒక్క రోజన్నా జనాల్లోకి వచ్చి జస్ట్ మన ఆంధ్రప్రదేశ్ మన విజయవాడలో మనం గెలిచాం, మన రాజధాని ఇక్కడ ఉంది, కనీసం ఒక్క జనాల్లో ఏ రోజన్నా తిరిగాడా? ఏ జిల్లాలో కూడా తిరిగాడా? ఇప్పుడు జిల్లాల పేర్లు మార్చాను, ఆడిని మార్చాను, ఈయన్ని మార్చాను అన్నాడు. జిల్లాల పేర్లు మార్చితే ఉపయోగం ఏముంటుంది నీకు? ఇప్పుడు పాత జిల్లా పేర్లు ఉన్నాయి, ఆ పేర్లు నువ్వు మార్చినంత మాత్రాన ఏం బాగుపడలేదుగా. ఏమైనా బాగుపడినాయా? ఏం బాగుపడలేదు. తర్వాత ప్రతి దాంట్లో కూడా ఉద్యోగస్తుల్ని నానా తిప్పలు పెట్టాడు. ఫస్ట్ మెయిన్ వాళ్ళ సరైన పెన్షన్లు రాక, సరైన జీతాలు నెలకి పడకుండా, వాళ్ళ నిధుల్లో డబ్బులు లాగేసేసి ఎవడికి ఇవ్వాల్సిన పంచులు ఆడి పంచిపార్తింగి అమ్మఒడి, నాన్నఒడి అది ఇదని చెప్పి చేసాడు. ఇవన్నీ ఆయన ఓటమి పాలకి కారణాలు అంతవరకే తప్ప రెండోది ఏం లేదు. చంద్రబాబు నాయుడు గారు పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి కూడా కొంత సమాచారం అయితే తెలుసుకున్నారు. నిన్న ఎలా ఉండబోతుంది అంటారు ఏంటి? పోలవరం ప్రాజెక్టు ఈయన హయాంలోనే పూర్తి అయిపోతుంది. ఇప్పటికీ ఆల్రెడీ 70% తయారై ఉంది. దాని ముఖం ఈ 5 సంవత్సరాల్లో కనీసం జగన్మోహన్ రెడ్డి వెళ్ళి దాని ముఖం అసలు కూడా చూడాల. ఏదో ఒక్కరోజు చుట్ట చూపుకి వెళ్ళి అలాగా ఆ మెట్లు మీద చూసుకొని వచ్చేసాడు. ఈ ప్రాజెక్టు పూర్తి అవ్వాలంటే ఒక్క చంద్రబాబు నాయుడు వల్లే అవుతుంది. ఒక్క చంద్రబాబు నాయుడు వల్లే అవుతుంది. అందుట్లో కేంద్రం నుంచి ఫుల్ సపోర్ట్ ఉంది కాబట్టి ఎలాంటి పని కూడా మన ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి పని కూడా సాధించగల సమర్థుడు చంద్రబాబు నాయుడు గారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేస్తామని చెప్పారు. చేస్తారు అన్నాడు. మొత్తం డబ్బులు తెచ్చాడు, వేల కోట్లు తెచ్చాడు కేంద్రం నుంచి వెళ్ళి. దాని తాలుగా ₹1 దేని ఖర్చు పెట్టాడు అనేది లెక్క లేదు, ఏమీ లేవు లెక్కలు. మనం ఇక్కడ పని చేసుకునే వాళ్ళే మనకి ఇంత లెక్కలు ఉంటే అక్కడ రాజకీయ నాయకులు అనుభవవంతులు ఉన్న వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర ఎన్ని లెక్కలు ఉంటాయి? ఏమంటారు? అది ఆయన ఓడిపోవటానికి కారణం, మెయిన్ కారణాలు ఇవ్వండి, చిన్న కారణాలు. అమ్మ ఒడి, నాన్న ఒడి అని చెప్పి ఈ డబ్బులని దాంట్లో దీనికి దానికి. సరే అమ్మ ఒడి వేసాడు 10,000 వేస్తే ఏం చేస్తున్నారు? ఆ 10,000 తీసి పారేసి ఏం చేస్తున్నారు వాళ్ళు? మొగుడు తాగుపోతాడు ఏమంటే వాళ్ళు మొగుడు పిల్లలు కొట్టుకొని ఆ డబ్బులను తీసేసుకొని ఇష్టం తాగేసి మళ్ళీ అడిగే కట్టారు. ఆటో డ్రైవర్లు 10,000 అన్నాడు ఆటో ఓనర్లకి. జస్ట్ అది తెలియక 1,000 గబక్కన అక్కడ ఆగితే ఈ ఫోటో తీస్తున్నాడు పోలీసు. దానికి ₹1,000 పెనాల్టీ. ఫోటో తీస్తే ₹1,000 పెనాల్టీ పడింది. ₹1,000 పెనాల్టీ. అలాగా సంవత్సరంలో ఎన్నిసార్లు ఒక్కో ఆటోడు ₹40,000 పెనాల్టీ కడుతున్నాడు. ఎందుకంటే ఆడి బ్రేక్ వెళ్ళినప్పుడు ఈ చిట్టా మొత్తం బయటకు వస్తుంది. మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో లంచాలకి చోట్లేదని చెప్పారు కదా. మరి లంచాలకి చోట్లేదని చెప్పడం అనేది అసలు అది అసంభవం. అది ఎవడు తినేది ఆడు తినేశారండి. ప్రజల్ని పట్టించుకోకుండా కేంద్రం నిధులు ఇస్తుంది, అన్నీ తెచ్చారు, అన్నీ బాగానే ఉన్నాయి. ఎవడు అందింది, ఎవడు తినాల్సింది మొత్తం వాళ్ళే తినేశారు అంతే. దాంట్లో మెయిన్ క్యాండిడేట్గా జగన్ ఎక్కువ తినేశాడు. అది వైసీపీ ప్రభుత్వం అంటేనే అవినీతి లేని పాలన ప్రభుత్వం అని చెప్తున్నారు కదా. మరి వైసీపీ నేతలు ఏ జనాలను అడిగినా అవినీతి పాలన లేదని చెప్పడం అనేది జరిగే పని కాదు, అది అయ్యే పనే కాదు. అది అయినా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఎంపీ ఎమ్మెల్యేలతో కలిసి సమావేశం అయ్యారు అన్నాడు. మన పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుందని మళ్ళీ ధీమా వ్యక్తం అనేది జరగని విషయం.
ఇంకా 20 సంవత్సరాల దాకా తెలుగుదేశం గవర్నమెంటే వస్తుంది, అసలు దాంట్లో సమస్యే లేదు. ఎందుకంటే నా అనుభవంలో పూర్వకం చెప్తున్నాను. అది గత ఎన్నికలతో పోల్చుకుంటే ఈ ఎన్నికలకి 10% ఓటు శాతం తగ్గింది. ప్రజలందరూ కూడా మన ప్రభుత్వం అంటే ఉన్నారని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరుగుతుంది కదా. మరి అవి జరిగినా చెప్పుకున్నా ఏం చెప్పుకున్నా ఏంటంటే ఓడిపోయాడని ఓదార్పు చేసుకుంటాని మనసు ఓదార్పు చేసుకుంటా అని చెప్పుకోవటం తప్ప నేను పక్కాగా చెప్తున్నాను. ఇప్పుడు నాలాగే ఇంకోళ్ళు ఎవరని చెప్తారు చూడు, 20 సంవత్సరాల దాకా ఇక జగన్కి జీవితం అనేది ఇక్కడ లేదు. ఆడికి ఉన్న కేసులన్నీ మొత్తం గవర్నమెంట్ తోడుతుంది. ఎందుకంటే కేసులు తోడటానికి కూడా చంద్రబాబు నాయుడు పట్టించుకోడు. తన చట్టం తాను పని చేసుకుని వెళ్తుందని కూర్చుంటాడు. అంతేగాని ఆడిని జైల్లో పెట్టండి, ఈయన కొట్టండి, ఆడింటికి వెళ్ళి కొట్టండి, ఈయనకి మొత్తం పొరపాటున ఆ పనులు చేయడు చంద్రబాబు నాయుడు. చట్టం తన పని తాను చేసుకుని వెళ్ళిపోద్దని చెప్తాడు అంతవరకు. మన ప్రభుత్వం నమ్ముకొని కోట్లాది మంది ప్రజలు ఉన్నారు, లక్షలాది మంది కార్యకర్తలు ఉన్నారు, వేలాది మంది నాయకులు ఉన్నారంటూ మీరు ఎక్కడా కూడా వెనకడుగు వేయొద్దంటూ కూడా జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి ధైర్యాన్ని అయితే ఇస్తున్నారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? సార్ జరిగే పనులు కాదండి. ఊరికి ఓడిపోయినాడు చెప్తున్నాం కదా, ఓడిపోయినాడు మనోధైర్యం చెప్పుకోవడానికి ఏదో చెప్పుకుంటారు. ఇక అది అంతే, అంతకన్నా దాన్ని మించింది ఏం లేదు. ఇప్పుడు మనం చిన్న పని చేస్తున్నాం, ఏదో లాస్ వచ్చింది, ఆ లాస్ వచ్చిందిలే మనోధైర్యంతో మనం ఇక వెనక్కి తగ్గుతాం. అంతవరకు ఏంటంటే ఏదో చెప్పుకుంటాం జస్ట్. అది అలా జరిగిన ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైంది. ఓటమి అంటే ప్రతిపక్షాన్ని కూడా దక్కించుకోలేదు. కారణాలు ఏవి ఉంటాయంట? అన్ని వస్తువులన్నీ రేట్లు పెరిగినాయి, తినే వస్తువులు పెరిగినాయి, కరెంటు బిల్లు పెరిగినాయి. అది ఇంకా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఎమ్మెల్యేల ఎంపీలతో సమావేశం అయ్యి మీరు ఎవరు కూడా ఆధారపడవద్దు, మళ్ళీ వచ్చేది మన పార్టీ అంటూ కూడా వాళ్ళకి ఒక ధైర్యాన్ని అయితే ఇస్తున్నారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? కళ్ళు మూసుకుంటే మళ్ళీ 5 సంవత్సరాలు వచ్చేద్ది, అది గ్యారంటీ. మళ్ళీ ఇంకోసారి కళ్ళు మూసుకుని మళ్ళీ ఇంకో 5 సంవత్సరాలు వచ్చేద్ది. ఈ లోపల వెళ్ళిపోతారు జైల్లోకి, అది గ్యారంటీ. ఎవరు వెళ్ళిపోతారు జైల్లోకి? జగన్ అన్న. అంటే మన వైఎస్ఆర్ పార్టీని నమ్ముకొని కోట్లాది మంది ప్రజలు ఉన్నారు, లక్షలాది మంది నాయకులు ఉన్నారంటూ కూడా ఆయన ఒక మాట అయితే చెప్పడం జరుగుతుంది. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? రాజశేఖర రెడ్డి పుణ్యాతుడు, ఆడు వెనకమాల పుట్టాడు, రాక్షసుడు టైప్ లీడు, అది గ్యారంటీ. రాజశేఖర రెడ్డి పుణ్యాతుడు, నంబర్ 1 క్యాండిడేట్. ఇందులో జగన్మోహన్ రెడ్డి పాపాత్ముల్లో పాపాత్ముడు. నూనె రేటు పెరిగిందా, కరెంటు బిల్లు పెరిగిందా, మరి ఇవన్నీ ఎవరినెత్తమే పని? అది పనులు లేవు, అదే పరిస్థితి. గత ఎన్నికలతో పోల్చుకుంటే ఈ ఎన్నికల్లో మనకి 10% ఓటు షేర్ తగ్గింది, ప్రజలు మనమేమిటే ఉన్నారని కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరుగుతుంది. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అదేనన్నా, ఈ 5 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే మళ్ళీ 5 సంవత్సరాలు వచ్చేస్తాయి, మళ్ళీ కళ్ళు మూసుకోవడమే. ఇంకా అదే, ఇంకేం లేదు, పడుకోవడమే. ఈ 5 సంవత్సరాలు పెట్టి బయటికి రాలి అయ్యగారు. బయటకు వచ్చాడు 5 సంవత్సరాలు, మళ్ళీ ఇప్పుడు బయటకు వచ్చాడు. ఏంటంటే కళ్ళు మూసుకున్నాం, 5 సంవత్సరాలు వచ్చేసింది, మళ్ళీ కళ్ళు మూసుకుని మళ్ళీ 5 సంవత్సరాలు వచ్చేది అంతే. మళ్ళీ ఎలా చేసామనుకో మళ్ళీ గెలుస్తాడు, మళ్ళీ 5 సంవత్సరాలకి మళ్ళీ కళ్ళు మూస్తాడు, మళ్ళీ 5 సంవత్సరాలు బయటకు వస్తాడు. అప్పుడు లెక్కేస్తాడు, అమ్మ నీ అమ్మ 5 సంవత్సరాలు వచ్చేసిందా అని.